ఎప్పటి నుంచి ఈ పాటలు అనేది మీరు పాడుతున్నారు? సంవత్సరమై పాటలు ఏ పాట నుండి మీకు గుర్తింపు వచ్చింది? కేసీఆర్ మీద వాడిన పాట. సచ్చేటోడు బతికే మన సారు సన్న బియ్యం ఇచ్చిండమ్మ ఈనాడు. సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదు అంటే చదువు రాదు, సంగీతం నేను నేర్చుకోలేను. నాకు పాటలు పాడాలని చాలా కాయసం. మరి ఎలా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? అంటే ఎలాగ మధ్యలో నేర్చుకున్నారు? మధ్యలో వాళ్ళు పాటలు పాడుతారు కదా. మీరు పార్టీ మీటింగ్స్ కి ఏమైనా వెళ్ళి పాడటం కానీ? నేను ఎక్కడ వెళ్ళాను, మా ఇంటికానే పాటలు పాడుకుంటా. చిన్ని చిన్ని చింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో, ముద్దు ముద్దు మేన బావా రావయ్యో, నాతో ముచ్చటన్న పెట్టి పోరా బావయ్యో. రీసెంట్ గా ఎవరి మీదైనా మీరు పాట పాడారా? మొన్న మోనాలిసా ఫేమస్ అయింది అన్నారు కదా, ఒకసారి మా కోసం పాడండి. పుట్టింది ఏ ఊరే మోనాలిసా, పెరిగింది ఏ ఊరే మోనాలిసా. మిమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తే ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారు? నాకు ఛాన్సులు ఇస్తే నేను ఏడైనా పాట పాడదామని. సినిమాస్ లో గానీ అలా ఛాన్సెస్ ఇస్తే కూడా పాట పాడదామని ఇంట్రెస్ట్. నాటుకోడి కూరన్న నాగార్జున సారు, నడుసగూడము మాది ఊరయ్య సూడు, రొయ్య పొట్టు కూరన్న రోజమ్మ గారు, మా ఊరి భోజనము చెయ్యనే లేవు. నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ పేరు నర్సప్పగూడ జ్యోతి గారు. ఆవిడ ఎవరో కాదు, ఒక ఫోక్ సింగర్. 1.5 years నుంచి ఆవిడ ఈ ఫీల్డ్ లో ఉంటున్నారు. అసలు ఆవిడ ఈ ఫీల్డ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఆవిడ చిన్నప్పటి నుంచి ఉన్న ప్రయాణం ఏంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా మీరు ఈ చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటలు అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయా? అసలు ఏ ఊరు నుండి వచ్చారు మీరు? నర్సాపూర్ నుండి వచ్చారు. చిన్నప్పటి నుండి సంగీతం ఏమైనా నేర్చుకున్నారా అండి మీరు? ఎప్పటి నుంచి ఈ పాటలు అనేది మీరు పాడుతున్నారు? సంవత్సరం నుండి పాడుతున్నారు. ముందుగా మీకు ఒక పాట నుంచి గుర్తింపు వచ్చి ఉంటది కదా, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంది నువ్వు పాటలు పాడు ఇలాగే అని ఒక మాట చెప్పి ఉంటారు కదా. సో మీరు ఆ ఏ పాట నుండి మీకు గుర్తింపు వచ్చింది? ఆ పాట ఒకసారి మాకోసం ఒకసారి పాడండి. సచ్చేటోడు బతికే మన సారు సన్న బియ్యం ఇచ్చిండమ్మ ఈనాడు, పిలిచిన పలుకలేదా నాడు, పిరి బియ్యం ఇచ్చిండమ్మ ఈనాడు. ఎంత కోపాన వండిండే మన సారు, కోట్లు లెక్క పెట్టిండమ్మ ఈనాడు, నూకాలు బాకున్నాయో సారు, నువ్వు నూరేళ్ళు బతుకాలి ఈనాడు. పల్లె పట్నం పచ్చగుండాలి, మన సారు పదవి మీద ఉండాలి, సిలుకోలే సిరునవ్వు నవ్వాలి, మా గుండెల్లో ఎప్పటికీ మెరువాలి. ఏ తల్లి గన్న బిడ్డవు సారు, మా గుండెల్లో గురుతున్నవి నాడు, సల్లనయ్యిన మనసు ఓ సారు, మంచి సాగారు నిలదెస్తివి నాడు. చాలా బాగా పాడుతున్నారు మీరు. సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదు అంటే మీరు ఎలాగా ఈ పాటల్లోకి వచ్చారు? అసలు నేను ఎప్పుడు పాటలు నేర్చుకుందామని ఇంట్రెస్ట్ నాకు, కానీ నేను ఎప్పుడు నాకు చదువు రాదు, సంగీతం నేను నేర్చుకోలేను. నాకు పాటలు పాడాలని చాలా కాయసం. మరి ఎలా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? అంటే ఎలాగ మధ్యలో మధ్యలో వాళ్ళు పాటలు పాడతారు కదా, నాకు కూడా పాడగలుగుతా కానీ నేర్చుకో. అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నారు, కానీ చాలా బాగా పాడుతున్నారు మేడం. మీకేమన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? లేదంటే పాటలు పాడొద్దు అలా ఏమైనా ఉన్నారా? లేకపోతే మంచిగా సపోర్ట్ చేస్తూ ఇలాగే పాడండి అని సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారా ఫ్యామిలీలో? వాడమంటారు, మా ఆయన కూడా వాడమంటాడు, కానీ ఇంకా పబ్లిక్ ఎట్లుంటుంది, వాళ్ళు వాడ్రి వీళ్ళు వాడ్రి ఈమె వాడే ఆమె వాడు అంటారు అని వద్దంటాను. నా కొడుకు పాటలు వాడమంటాడు, కానీ వాళ్ళు వచ్చి ఇంటికాడ వాడమంటే పాడమని, వాడికి పోయి ఎందుకు ఆడతావు అంటారు. అంటే మీరు ఎక్కువగా ఎక్కడ అంటే ఈ ఫోక్ సాంగ్సే పాడతారు మీరు ఎక్కువ? అంటే మీకు ఏమైనా సపరేట్ యూట్యూబ్ ఛానల్ కానీ అలా ఏమైనా ఉందా? అంటే మీరు ఫస్ట్ పాడిన పాట ఉండేది కదా, మీకు నచ్చిన పాట గుర్తింపుది పాడేశారు, ఫస్ట్ పాడిన పాట ఉండేది కదా, అది ఒకసారి మా కోసం పాడండి. ఇల్రపల్లి ముద్దు శంకరన్న, మన తెలంగాణ బిడ్డే మన శంకరన్న, అన్ని అరుతా మొన్న మనిషి మన అన్న, అందుకే అస్తానికున్నడే అన్న, చేగుల్ర ఉన్న చెల్లెలరా, చేతి కోటు ఎయ్యండమ్మ తల్లులారా, నర్సగూడములున్న నైనమ్మలారా, అంతిరెడ్డి గూడ మన్మమ్మలారా, పాలల్ల పంచదారేసినట్టే అన్న పక్కుల్ర ఉంటాడే మన శంకరన్న,
ఆటీసు బాసులు తెప్పిస్తాడన్నా, అందుకే అందుబాటులో ఉన్నాడన్నా. తాళ్ళగూడములున్న తమ్ములారా, మన కొడిచెల్ర ఉన్న కోడన్లలారా. బాగుంది, చాలా బాగా పాడుతున్నారు. మీరు పార్టీ మీటింగ్స్ కి ఏమైనా వెళ్ళి పాడటం కానీ, వాళ్ళు పిలిచి పాడించుకోవటం కానీ అలా ఏమైనా జరిగిందా? ఎప్పుడైనా వెళ్ళి పాడారా? నేను ఎప్పుడు పాడాను మేడం, నేను ఎక్కడ వెళ్ళాను, మా ఇంటికానే పాటలు పాడుకుంటా. మా ఇంటికానే పాటలు పని చేసేటప్పుడు, నాకు బోర్ కొట్టినప్పుడు, నా ఇష్టం వచ్చినప్పుడు పాట పాడుకుంటూ ఉంటాను. ఎప్పుడు 24 గంటలు పాటలు పాడుకుంటూనే పని చేస్తుంటాను. నేను ఇంట్లో ఏడికి ఫంక్షన్లకు పోయి నేను ఏడ పాటలు పాడాను. మీకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉందన్నారు కదా, అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో పాడి పెడుతూ ఉంటారు. మీకు నచ్చిన ఒక 2 పాటలు యూట్యూబ్ లో నుంచి. చిన్ని చిన్ని చింతల్లా బావయ్యో, నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో, ముద్దు ముద్దు మేన బావా రావయ్యో, నాతో ముచ్చటన్న పెట్టి పోరా బావయ్యో. ఇంకో పాట. నల్లంచు సీరేదేవయ్యో, నల్ల నీరైకేదేవయ్యో, మల్లె పూల చిన్నదాన్ని మందలించవయ్యో, ముద్ద బంతి పూలు తెచ్చి ముద్దడు బావయ్యో, అల్లెల మల్లెల దండ అల్లినాడే మెడాల నిండా, దామెర పదుమాల దండ వేసినాడే మెడాల నిండా, చిన్నవయ్యున్నావేమయ్యా శ్రీకృష్ణ రాజా, చిన్నవయ్యున్నావేమయ్యా, బైకంట నువ్వు వారా, లీలకంట నేను వస్తా, బాయికంట నువ్వే వారా, లీలకంట నేను వస్తా, చిన్నవయ్యున్నావేమయ్యా శ్రీకృష్ణ రాజా, చిన్నవయ్యున్నావేమయ్యా, ఉపగడ్ల ఉడుము వలికే, కషగడ్ల కముజు వలికే, నువ్వు గట్టే మోట కాడ పచ్చగాజుల పాప వలికే, చిన్నవయ్యున్నావేమయ్యా శ్రీకృష్ణ రాజా, చిన్నవయ్యున్నావేమయ్యా. మీరు పాటలే కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? మామూలుగా ఇంట్లో ఉండటమా, లేకపోతే ఏమైనా పనికి వెళ్తూ ఉంటారా? నేనేం పనికి వెళ్ళను, ఇంటికానే ఉండి ఐరన్ చేస్తుంటాం. మేము సాకులలో ఇంటికానే ఉండి బట్టలు ఐరన్ చేస్తే, ఎవరన్నా ఊళ్ళల్లో పండుగలు అయితే బట్టలు వినడానికి పోతాం. బాయికి పోతా అప్పుడప్పుడు. ఎప్పుడన్నా మాకంటే పొలం ఉంది, బాయికి వెళ్తా ఊడ్చను నాటనికి, ఏమైనా పని చేయడానికి. వేరే పనులు ఏం చేస్తా, అంతకుముందు చేసిన మస్తు పనులు, కానీ ఇప్పుడు ఏం చేస్తాను. మీరు పని చేసేటప్పుడు ఏదైనా పాటలు పాడుకుంటూ పని చేస్తారు కదా అలా సరదాగా, దానిలో ఉండి ఒక పాట. తెల్ల సీరె తెల్లారైకే తెల్లవరంగా తానమే, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెర, పచ్చ సీరె పచ్చారైకే 10 గొట్టంగా తానమే, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెర, గొల్ల మల్లమ్మ కోడలమ్మ, గొల్ల మల్లమ్మ కోడలమ్మ, నాయి ముద్దుల కిన్నెరమ్మ, ఎర్ర సీరె ఎర్రారైకే 7 గొట్టంగా తానమే, గొల్ల మల్లమ్మ కోడల, గొల్ల మల్లమ్మ కోడల, నాయి ముద్దుల కిన్నెర. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. వాళ్ళకి కూడా పాటలు నేర్పించాలి అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళకి కూడా నేర్చుకోనికి మాత్రం ఇంట్రెస్ట్. చదువుకుంటున్నారు, ఇద్దరు చదువుకుంటున్నారు. మా కూతురు పెళ్ళి. అసలు ఇంత బాగా పాడుతున్నారు కదా మీరు పాటలు, అంటే మీరు రాసుకుంటారా, పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటారా, లేకపోతే గొంతు నుంచి అలా వచ్చేస్తాయి ఆ వర్డ్స్? అసలు మీకు ఎలా గుర్తుంటాయి? నాకు ఎప్పుడు పాడుతుంటాయి కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను ఎవరి మీద పాట పాడాలని అనుకున్నానుకో, వాళ్ళ మీద ఖచ్చితంగా పాట పాడతాను. నాకు పెన్ను పేపర్ ఏం అవసరం లేదు. నేనే ఆల్రెడీ ఆటోమేటిక్ గా పాట అలా అల్లేసుకుంటా పాడేస్తా ఉంటారు. రీసెంట్ గా ఎవరి మీద మీరు పాట పాడారా? మొన్న మోనాలిసా ఫేమస్ అయింది అన్నారు కదా, ఆమె మీద కూడా పాడింది. ఒకసారి మా కోసం పాడండి. పుట్టింది ఊరే మోనాలిసా, పెరిగింది ఊరే మోనాలిసా, కుంభమూలల పుట్టినావే, కూసోని నవ్వుతున్నావే, గవ్వాలు ఊగాలు అన్నవే, రాష్ట్రాన్ని అరికట్టుతున్నవే, పుట్టినింటికి పెరుగున్నవే, నీ కన్న తల్లే ముడుసుతున్నదే, పుట్టింది ఏ ఊరే మోనాలిసా, పెరిగింది ఏ ఊరే మోనాలిసా, కుంభమూలల పుట్టినావే, రాష్ట్రాన్ని అరికట్టినావే. బాగుంది, బాగా పాడారు. చాలా మంది ఫోక్ సింగర్స్ వస్తున్నారు కదమ్మా ఇప్పుడు, వీళ్ళందరిలో మీకు ఇష్టమైన ఫోక్ సింగర్ ఎవరు? మంగ్లీ.
మంగ్లీ అంటే బాగా ఇష్టమా మీకు? ఆవిడ పాడిన పాటల్లో ఒక పాట ఏదైనా మా కోసం పాడతారా? సరే పాడు. దాని కుడి భుజం మీద కడువా, దాని గుత్తపు రైకెలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదడియా. దాని ఎడం భుజం మీద కడువా, దాని ఎజంటు రైకెలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదడియా. చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నారు మీరు పాటలు అసలు. ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే మోనాలిసా మీద ఎలాగైతే పాట పాడారో, మిమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తే ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారు? నేను నాకు ఛాన్సులు ఇస్తే నేను ఏడైనా పాట పాడదామని నా మనసు. సినిమాస్ లో గానీ అలా ఛాన్సెస్ ఇస్తే కూడా పాట పాడదామని ఇంట్రెస్ట్ ఉంది. ఎవరి మీద అలా పాడారా? సినిమా వాళ్ళ మీద పాడదాం అనుకున్నా, పాడిన తయారు చేసుకున్నా పాడాలి. ఎందుకని అలా అయిపోయారు? అంటే సినిమా యాక్టర్ల మీద కూడా ఒక పాట పాడాలని అనుకున్నా, పాడుతా. మా ఛానల్లో పాడేయండి ఒక పాట. సరే పాడతాం. నాటుకోడి కూరన్న నాగార్జున సారు, నడుసగూడము మాది ఊరయ్య సూడు, రొయ్య పొట్టు కూరన్న రోజమ్మ గారు, మా ఊరి భోజనము చెయ్యనే లేవు, ఎండ్రికాయ కూరన్న వెంకటేశు సారు, ఎల్కగూడము మాది తీనన్నవోవు. అంతేనా? బాగా ఇంకా బాగానే వస్తుంది కానీ కొంచెం కొంచెం కదా. అవునా? కొత్తగా రాసుకున్నారు ఈ పాట? అంటే ఈ మధ్యలో నేను నేర్చుకున్నాను. ఓకే ఓకే. మీరు ఇంత మంది మీద పాట పాడారు కదా, మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రేమ, ఎక్కువ ప్రేమ ఉండేది అమ్మ మీద. సో అలాంటిది ఏం చేసినా కూడా మనం అమ్మ మీద చూపిస్తాము, చేస్తాం కదా. అలాంటిది మీరు అమ్మ మీద ఏదైనా పాట పాడే ఉంటారు, ఆ పాట మా కోసం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ లేదు, పాట నేను మంచిగా రాసుకున్నా కానీ పాడదు. అమ్మా నువ్వు గన్నవేగా వెలుగుల దారి, నా బతుకులోన నింపినావే చీకటి దారి, అమ్మా నిన్ను చూడలేను అదృష్టము బాగలేదు, అమ్మా నిన్ను చూడలేను అదృష్టమే బాగలేదు, పోసినామె గుండెలపై గాజము చేసి, నా బతుకులోను నింపినావే భారము మోసి, నువ్వు ఏడవయ్యి పండినావే వెలుగుల దారి, నిన్నెట్ల మరిచి ఉందునమ్మ వెన్నెల దారి. అస్సలు బాధపడకండి మీరు, మీ అమ్మగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీతోటి. ఇలానే మీరు మంచి మంచి పాటలు పాడాలని మేము చాలా కోరుకుంటున్నాం. మీకు అందరూ సపోర్ట్ చేయాలని, అలాగే మా ఛానల్ కూడా ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. ఏ అవసరం ఉన్నా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. నిండు పున్నము వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లివే, కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకేలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా, నా ఊహలారని నువ్వెన తోడని పేరు రాసుకున్నానే, కలిచుండే రోజుల్లో నూరెళ్ళ బంధమని రూపు గీసుకున్నానే, నిండు పున్నము వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లివే, కనుసైల చేస్తావు నా ఎంట వస్తావు, మా ఒళ్ళు చూస్తారు రా, ఓ పిల్లగా నన్నిడిసి వెళ్ళిపోరా, నా ఊహలారని నువ్వెన తోడని పేరు రాసుకున్నానే, కలిచుండే రోజుల్లో నూరెళ్ళ బంధమని రూపు గీసుకున్నానే, నిండు పున్నము వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లివే. చాలా బాగా పాడుతున్నారు. మీరు ఇలానే పాటలు పాడాలని నేను కోరుకుంటున్నానమ్మా. అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఇలా ఫోక్ సింగర్స్ మాకు మరెన్నో అందించాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. నమస్తే.